अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ज़िले में आज ग्रुप 1 के इम्तिहानात का पुरअमन तौर पर इनेकाद और इख्तिताम अमल में आया। तफसीलात के मुताबिक पूरे ज़िले मेदक में इन इम्तिहानात के लिए 7 इम्तिहानी मराकिज़ कायम किए गए थे और इन इम्तिहानी मराकिज़ में जुमला 3293 उम्मीदवार इम्तिहान लिखने वाले थे, जिसमें से 2159 उम्मीदवार इम्तिहान लिखे हैं और बाकी 1134 उम्मीदवार इम्तिहान नहीं लिखे। इन इम्तिहानात को लेकर ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS और ज़िला SP श्रीमती पीरूहिनी प्रियदर्शिनी IPS ने ज़िले मेदक के नरसापुर, मेदक, तूपरान के इम्तिहानी मराकिज़ का दौरा करते हुए तफसीलात का जायज़ा लिया और पुलिस अफसरान को सख्त सिक्योरिटी की हिदायत दी। इम्तिहानी मराकिज़ पर 144 सेक्शन नाफिज रहा। इन इम्तिहानात को लेकर ज़िला कलेक्टर और ज़िला SP की निगरानी में कामयाब इंतजामात किए गए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా 7 సెంటర్స్ మనకు ఉన్నాయి. 7 సెంటర్స్లో కూడా మనము పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. 7 సెంటర్స్లో ఒక్కొక్క సెంటర్కి ఒక SI ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 2 సెంటర్ కలిపి ఒక CI ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ మానిటరింగ్ DSP అండ్ నేను చూస్తున్నాము. తర్వాత ప్రత్యేకంగా మహిళలకు చెక్ చేయడానికి మనము సెపరేట్ విమెన్ కర్టైన్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు మెదక్ టౌన్లో 4 సెంటర్స్, నరసాపూర్లో 1, తర్వాత తూప్రాన్లో 2 ఉన్నాయి. ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో ప్రాపర్గా చెక్ చేసి లోపల పంపించడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ మెదక్ జిల్లా ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ మెదక్ జిల్లాలో 7 సెంటర్స్లో జరుగుతుంది. మన మెదక్ టౌన్లో 4 సెంటర్స్, నర్సాపూర్లో 1 సెంటర్. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామినేషన్ బందోబస్తులో భాగంగా మా SP గారి ఆధ్వర్యంలో ప్రతి సెంటర్ కూడా ఒక SI లెవెల్ ఆఫీసర్ని, 12 మంది కానిస్టేబుల్స్, ఆల్ ర్యాంక్స్ 12 మంది కానిస్టేబుల్స్, అవుటర్ కార్డని, ఇన్నర్ కార్డని, తర్వాత ప్రిస్కింగ్ పార్టీని, ఎంక్రోచర్లో ఉమెన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మా ఉమెన్ ఆఫీసర్స్తోనే ఈ ప్రిస్కింగ్ అనేది చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఎలాంటి ఒక అనుమానాస్పదమైన ఈవెన్ పెన్నులు కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మనకు సెకండ్ టైం కాబట్టి ఎగ్జామినేషన్ నిర్వహించడము ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. దీంట్లో మా SP మేడం గారు మన జిల్లాలో 7 సెంటర్లు ఉన్నాయి. 7 సెంటర్లు కూడా మేడం గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా మన మెదక్ టౌన్లో 4 సెంటర్లు ఉన్నాయి. ఈ 4 సెంటర్లో కూడా ప్రతి సెంటర్కు ఒక SIని ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పెట్టాము. ఈచ్ 2 సెంటర్లకు ఒక CI లెవెల్ ఆఫీసరు దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. ఒక 2 సెంటర్లు రూరల్ CI గారు విజయ్ గారు, 2 సెంటర్లు టౌన్ CI వెంకటేష్ గారు పర్యవేక్షణలో ఉన్నారు. ఓవరాల్గా నేను చూసుకుంటున్నాను, మా SP మేడం గారు కూడా చూసుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చే క్యాండిడేట్ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళందరికీ కూడా వాటర్ సౌకర్యం కానీ, ఫ్యాన్లు కానీ, ఎమ్యులేషన్ లైటింగ్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కూడా జరగకుండా మేము ప్రికాషన్ తీసుకుంటున్నాం. కలెక్టర్ గారు కూడా ఒక తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్ ప్రతి సెంటర్కు పెట్టారు. ఒక సెంటర్ లీడర్స్ని మన సెంటర్ సూపర్ కస్టోడియల్, తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ గారు ఇద్దరు మాత్రం ఉంటారు. వాళ్ళిద్దరి కాడ తప్ప సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఎలాంటి సెల్ ఫోన్లు ఉండవు. అవి కూడా సైలెన్స్ మోడ్లో ఉంటాయి. ఏమన్నా ఎమర్జెన్సీ కాల్స్ వస్తేనే వాళ్ళు అటెండ్ అవుతారు, లేకపోతే అవి కూడా పక్కన పెట్టుకుంటారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ గార్డ్ తీసుకుంటే మేము అలౌ చేయదు. అంటే ఇప్పుడు నిన్న మాకు కాన్ఫరెన్స్లో ఏంటంటే అంటే వాళ్ళకు 20 మినిట్స్ మాత్రం ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. ఆ 20 మినిట్స్ మాత్రం వాళ్ళు ఎక్స్ట్రా టైం ఈచ్ అవర్కు 20 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్ 144 సెక్షన్ అనేది అమల్లో ఉన్నది. ఎలాంటి
మన ఇంటర్నెట్ సెంటర్స్ కానీ జిరాక్స్ సెంటర్లు కూడా అన్నీ బంద్ చేయబడ్డాయి, బంద్ చేస్తున్నాము. మళ్ళీ ఎవరైనా తెలియక తీస్తే కూడా ఇవి బంద్ చేపిస్తున్నాము. మేము పెట్రోలింగ్ పార్టీస్ కూడా టౌన్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి జిరాక్స్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ సెంటర్స్, తర్వాత ఇంటర్నెట్ సెంటర్లు కూడా ఓపెన్ లేదు. టౌన్ మొత్తం కూడా 146 ఉన్నాయి. సెంటర్కు ఒక ఎస్ఐ, 12 మంది కానిస్టేబుల్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ కలుపుకుంటే ఈచ్ సెంటర్కి 12 మంది సిబ్బంది పెట్టుకున్నాం. అందులో కూడా ఒక 3 అంచెలుగా ప్రిస్కింగ్ పార్టీ, ఫస్ట్ ప్రిస్కింగ్, సెకండ్ ప్రిస్కింగ్, తర్వాత ఫైనల్గా ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్స్ కూడా కాలేజీ సిబ్బందితోనే వాళ్ళు కూడా ప్రిస్కింగ్ చేసి పంపిస్తాం. ఇది కూడా సేమ్ ఏదైతే మనకు మెదకులో ఏ విధంగా నడుస్తుందో అంతటి కూడా అదే విధంగా. పరీక్ష సమయం సార్ ఏం కాదు. తర్వాత మాస్క్ వేసుకొని ఉంటున్నావా ఉంటాయి అంతే. పండితాలని తర్వాత ఒక్కొక్కరు ఈ కాలర్ షర్ట్ వేసిన వాళ్ళు బ్లూటూత్ వేసుకొని పోతున్నారు. అది ప్రాపర్గా చూడాలి, చెక్ చేసి పంపిస్తారు కదా. పంచాల కూడా కావాలని కూడా తీయాలి.